రథసప్తమిని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం పిఠాపురం శ్రీ వేద గాయత్రి పీఠంలో సౌర హోమం, సూర్య నమస్కారాలు, నవగ్రహ పారాయణ ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పోతుల విశ్వం గార్డెన్లో గల శ్రీ వేద గాయత్రి పీఠంలో పీఠం స్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామ సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే పంచామృత అభిషేకాలు, సౌర హోమం, నవగ్రహ పారాయణ, సూర్య నమస్కారాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం స్థాపకులు జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామ సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. కాశీగా పేరుగాంచిన గయాక్షేత్రము, అలాగే దత్తాత్రేయ స్వయంభూ క్షేత్రమైనటువంటి మన పిఠాపురం క్షేత్రంలో శ్రీ వేదగాయత్రి పీఠమని ఒక పీఠాన్ని ఒక సంవత్సర కాలం క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. పీఠంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నార్తులకు, అంటే ఆకలితో ఉన్న వారికి అన్నప్రసాదాన్ని అందించి తద్వారా చదువుకునే పిల్లలకి ఈ యొక్క వేదగాయత్రి పీఠం ద్వారా ఇక్కడ శక్త్యానుసారం స్కాలర్షిప్లు ఇప్పించడం, అలాగే మా శక్త్యానుసారం లోకోపకారంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి నాతో పాటు నా మిత్రులు అందరూ కూడా ఇక్కడ జపాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నాకు సహకారంగా చేస్తున్నారు. అలాగే యజమానుల సహకారం మర్చిపోలేనిది. ఈరోజు రథసప్తమి మహాపుణ్య పర్వదినం. ఈరోజు మా పీఠంలో ప్రత్యేకంగా ఈ యొక్క నా ఉన్నతికి కారణమైన యజమానులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, సకల జనులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మా యొక్క సొంత ఖర్చుతోనే ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమం చేయడం జరుగుతోంది. అలాగే అభిషేకము, జపాలు, హోమాలు ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, గోపూజ, తద్వారా మహన్యాసపూర్వకంగా పంచాయతన ఉమా బాలా త్రిపుర సుందరి సమేత నర్మదేశ్వర స్వామి వారికి అభిషేకము, అలాగే రథసప్తమి ప్రయుక్తంగా ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా సూర్య నమస్కారాలు చేయడం జరుగుతోంది.